ప్రస్తుతం మనతో పాటు ముఖేష్ గారు ఉన్నారు, బీజేవైఎం కార్యకర్త. చెప్పండి ముఖేష్ గారు, ఈ రోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0 పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది అదొక మన సక్సెస్ఫుల్ యుద్ధమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి వాళ్ళకి కంపారిజన్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న మిసైల్స్ కానీ, మన దగ్గర ఉన్న డ్రోన్స్ కానీ, ఎటువంటివి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన దేశంతో మనం అసలు వాళ్ళని మనం కాంపిటేట్ చేసుకోవడమే మన చాలా తప్పు. ఇంకొకటి వచ్చేసి ఏం జరిగిందంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏక్ సింధూర్ కా కీమత్ మై, ఆయన మోడీజీ ఏమన్నాడు అంటే ప్రతి ఒక్కల ఒక వాళ్ళ యొక్క బాధ ఒక అనేది మేము వాళ్ళని అటాక్ చేసి మీకు అనేది దేశ ప్రజలకు మేము ఏందో చూపిస్తామని చెప్పి. మీరు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ముంబై మన తాజ్ హోటల్ పైన దాడులు గాని, మన పుల్వానా అటాక్ గాని, అటువంటివి ఎన్నో విధాలుగా జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మన యొక్క బీజేపీ ప్రభుత్వం తరిమి కొడతా ఉంది. ఈ రోజు యావత్ దేశాలు చూస్తున్నాయి మన ఎంబడి. ఇప్పుడు రష్యా గాని, అమెరికా గాని, జపాన్ గాని ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ తెలియజెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు మన ప్రీవియస్ గా జరిగిన ఒకటి రష్యా మనకి 3,500 కోట్ల మిజైల్ మనకి గిఫ్ట్ చేసిరు. వాళ్ళు ఏంటంటే ఎయిర్ లోనే మనం బ్లాస్ట్ చేసేటట్టు డ్రోన్స్ వాళ్ళు ఎయిర్ లోనే బ్లాస్ట్ చేసేటట్టు అదొక విధంగా మనకు అది గిఫ్ట్ చేసినారంటే మన యొక్క ప్రధాన మంత్రి వాళ్ళొక విలువ, మన యొక్క ఇండియన్స్ పైన ఉన్న వాళ్ళకు ప్రేమ అటువంటిది ఉంది కాబట్టి మనకి ఈరోజు వాళ్ళకు మిసైల్స్ కానీ మనకు అటువంటివి కానీ ఈరోజు తీసుకొని వచ్చి మనకి ఇంత హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకోటి నేను మన దేశ ప్రజలకు అందరికీ ఒకటి తెలియజెప్తున్నా ఏంటంటే ఎవరు భయపడమాకండి. ఇప్పుడు మనకు వాళ్ళు 8 డ్రోన్లు పంపించారు, మనం గాలిలో దాన్ని బేల్ చేసినాం. మన దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయనంటే మన దేశంలోనూ నంబర్ 2 మన దేశంలో వెపన్స్ కానీ, మిసైల్స్ కానీ, ఎవ్రీథింగ్. మనం ఎటువంటి భయపడకూడదు. మనం అందరము ఇటువంటి టైంలో మన దేశం కోసం నిలబడాలా. ఇప్పుడు వాళ్ళ పైన కఠినమైన చర్చలు తీసుకోవాలని చెప్పి మీరు చూసినట్లయితే మన రఘునందన్ రావు గారు వాళ్ళ పైన ఒక కఠినంగా కేసులు వేయడం గానీ, దేశద్రోహం కేసులు వేయడం గానీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీకు తెలిసిన మన దేశంలో ఉన్న దౌర్భాగ్యమే ఇది. మనం ఎదుటి వాంతోని మనం వార్ చేస్తుంటే మన వెనకల నుంచి వెలుస్తుంటాం. ఇప్పుడు ఇది ఏదైతే మన ఇంటి సమస్య తర్వాత మనము చూసుకోవచ్చు. ఇప్పుడు బయట సమస్య ఉంది కాబట్టి బయట సమస్య తీర్చిన దాని తర్వాత ఇంటి సమస్య చూసుకోవచ్చు. మన ప్రధానమంత్రి మోడీజీ గారు ప్రతి ఒక్కటి చూసుకుంటారని చెప్పి మా ఒక పని.